హిమాంగి. బుట్టబొమ్మ బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్టబొమ్మై జంట కట్టుకుంటివే. అక్కయ్య. బుట్టబొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే. హాయ్ అక్కయ్య. హాయ్. ఇవాళ వంట చేసి వచ్చారా అక్కయ్య? లేదు. లేదా? వంట ఎవరు చేశారు ఇంట్లో? అమ్మాయి చేసిందా? నువ్వు హెల్ప్ చేయలేదా అక్కయ్య? ఏం తిన్నా? క్యాబేజ్ ఫ్రై తిన్నాను, పప్పు తిన్నాను, పెరుగు తిన్నాను. పప్పులో ఆవకాయ వేసుకుని తిన్నావా? 2 చుక్కలు నెయ్యి వేసుకొని. లేదా? లేదు. ఓకే. అసలు ఏంటి గెటప్? ఏంటి స్పెషల్? ఏంటి దీనికి? ఎందుకు ఇట్లాంటి గెటప్? ఇది గెటప్ రౌండ్ కాదే, వాన పాటలే కదా. ఓల్డ్ సాంగ్ కాబట్టి. అంటే మీ ఏజ్ తగ్గిన పాట కాదా? బ్లాక్ అండ్ వైట్ పాట? బ్లాక్ అండ్ వైట్ పాట. ఏం పాట? చిటపట చినుకులు పడుతూ ఉంటే కదా. అదేనా? ఆ పాటేనా? అదే అదే. ఏ సినిమా నుంచి అది? ఆత్మబలం. ఆత్మబలం. సంగీతం కేవి మహాదేవన్ గారు. రాసిన వారు ఎవరు? ఆత్రేయ గారు. ఆత్రేయ గారు. పాడిన వారు? పాడిన వారు పి సుశీల గారు, ఇంకా ఘంటసాల గారు. ఇంకా ఘంటసాల గారు. ఓకే, వెరీ గుడ్. బాగా పాడతారు అక్కయ్య? ఓకే అక్కయ్య, ఆల్ ది బెస్ట్ అక్కయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. ఉరుములు ఫెళ ఫెళ ఉరుముతూ ఉంటే, మెరుపులు తల తల మెరుస్తూ ఉంటే, మెరుపు వెలుగులో చెలి కన్నులలో బిత్తర చూపులు కనబడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. కారు మబ్బులో కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, ఆ కారు మబ్బులో కమ్ముతూ ఉంటే, కమ్ముతూ ఉంటే, ఓ కళ్ళకు ఎవరు కనబడకుంటే, కనబడకుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకుపోతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చలి చలిగా గిలివేస్తుంటే, ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే, ఓహోహోహో చలి చలిగా గిలివేస్తుంటే, ఆహాహా గిలిగింతలు పెడుతూ ఉంటే, ఓహోహోహో చెలిగుండియలో రగిలే వగలే, చెలిగుండియలో రగిలే వగలే, చలి మంటలుగా అనుకుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చిటపట చినుకులు పడుతూ ఉంటే, చెలికాడే సరసన ఉంటే, చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్టు నీడకై పరుగెడుతుంటే, చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందోయి. అక్కయ్య, ఏం పాడావు అక్కయ్య? థ్యాంక్ యూ తమ్ముడు.
బాగా ప్రాక్టీస్ చేసినట్టున్నావు అక్కయ్య. థ్యాంక్ యూ తమ్ముడు. చరణ్ ఒక్కసారి తను చేయి పట్టుకోండి, ఒక్కసారి పాడు. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు పట్టి చెట్ట నీడకై పరుగెడుతుంటే చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో చెప్పలేని ఆహాయి ఎంతో వెచ్చగా ఉంటుందో. మాంత్రికుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు నీ పాట నీ చేతిలో ఉందమ్మాయి. ఓ మై గాడ్. బోస్ గారు, హి స్టార్టెడ్ విత్ యూ. బాగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను సార్. అన్నీ బాగున్నాయమ్మా, కానీ ఒకటి మర్చిపోయావమ్మా. ఏంటిది సార్? చీర బాగుంది, మల్లెపూలు బాగున్నాయి, మెళ్ళో హారం బాగుంది, కానీ తల చుట్టూ ఒక మఫ్లర్ ఉండాలి. అదేదమ్మా? బి సరోజాదేవమ్మ. సరోజాదేవమ్మ ఎక్కడమ్మా అది? అది ఇవ్వలేదు. ఆ, చాలా బాగుంది, మంచి రూపం, రూపానికి తగ్గ గాత్రం, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. పల్లవి చాలా బాగా పాడావు. చరణాలు, 2 చరణాల్లో 2వ భాగం చాలా బాగా పాడావు. ఈ పాట ఏ సినిమాలోది? ఆత్మబలం. ఈ పాట రాసింది ఆచార్య ఆత్రేయ గారు. హోటల్లో కూర్చొని, నిర్మాత కూర్చొని రాయమంటే ఆయనకు హోటల్లో కుదరక 10 రోజులు పట్టింది పాట రాయడానికి. అలా ఏం చేయాలో తెలియక బయటికి వెళితే పాట ఇంకా పుట్టలేదు. బయటికి వెళుతుంటే దారిలో వర్షం వస్తూ ఉంటే, ఈయన కారులో వెళ్తూ ఉంటే చూశాడు ఒక దృశ్యాన్ని. ఒక జంట వర్షం వస్తూ ఉంటే చేతిలో వేసుకుని ఆ వర్షానికి తడవకుండా తలదాచుకోవడానికి ఒక చెట్టు కిందికి వెళ్ళి తలదాచుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసి మనసులో తళుక్కున ఒక మెరుపు మెరిసి స్ఫురించింది పల్లవి. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే సరసన ఉంటే చెట్టా పట్టగా చేతులు వేసి చెట్టు నీడకై పరిగెడుతుంటే చెప్పలేని ఆ హాయి ఎంతో వెచ్చగా ఉంటుందో అని అప్పటికప్పుడు ఆ పాట పుట్టింది. చిటపట చినుకులు పడుతూ ఉంటే చెలికాడే. అట్లా ఈ పాట పుట్టుకకు అది మూలం అన్నమాట. అదొకసారి గుర్తు చేశాను. కానీ చాలా బాగా పాడావు, నిజంగా చాలా బాగా పాడావు. ఎంత తీయగా పాడావో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ గురుగారు. మేడం, యాక్చువల్లీ నాకు ఒక బుజ్జి ఛాయాదేవిని చూసినట్టుంది. ఛాయాదేవి గారు గుండమ్మ కథలో ఆవిడ చక్కగా ఒక బాగా తయారైతే ఎలా ఉంటారు అలా ఉన్నావు. నువ్వు గుండమ్మ కథ అనే సినిమా చూసావా? లేదు. ఇంటికి వెళ్ళి చూడు. ఓకే. ఒక చిన్న సైజ్ అత్తగారిలా ఉన్నావు. ఈటీవీ సినిమాల్లో వేస్తారు, రెగ్యులర్ గా వేస్తారు. ఎగ్జాక్ట్లీ. అసలు ఆ బుజ్జి అత్తగారు గుర్తొచ్చారమ్మాయి నేను చూస్తే. ఒక చిన్న సైజ్ అత్తగారు. పాట మాత్రం చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఒక యంగ్ అండ్ ఎనర్జెటిక్ హీరోయిన్ లాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. నన్ను ఏమని పిలుద్దాం అనుకున్నావు? నేను నిన్ను ఏమని పిలవాలనుకున్నా? నేను అత్తగారు అన్నాను. అయ్యో పాపం. థ్యాంక్ యూ కోడలా. థ్యాంక్ యూ కోడలా. చెప్తా. వెరీ నైస్ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. అంతే. థ్యాంక్ యూ జడ్జెస్. ఇంటికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని రాత్రి వంట రెడీ చేయి. ఓకే నాకయ్య? అమ్మ వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చేటప్పటికి నువ్వు వంటలు రెడీ చేసి పెట్టుకోవాలి. ఓకే? నాకు వంట చేయడం రాదు. నేర్చుకో. ఇంత చీర కట్టుకుని నేర్చుకున్నావుగా, ఈజీ వంట. వద్దులే, బాగా చదువుకుని ఒక కలెక్టర్ అయిపోద్దు కానీ. ఓకే? కలెక్టర్ వద్దు. మరి ఎవరు కావాలి? ఏం అవ్వాలనుకుంటున్నావు అసలు? సైంటిస్ట్ అండ్ సింగర్. సైంటిఫిక్ సింగర్. ఫ్యూచర్ అంతా అదేనేమో. ఓకే, వెల్ డన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ తమ్ముడు.